హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్న జరిగింది క్రికెట్ మ్యాచా లేక బౌలర్స్కి నరకమా? ఒకే రోజు 2 మ్యాచెస్, 200+ రన్ చేజెస్ అండ్ టోటల్గా 900+ రన్స్. ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఇలాంటి మాస్ సాటర్డే ఎప్పుడు చూడలేదు. పంజాబ్ సూపర్ కింగ్ అన్స్టాపబుల్ రికార్డ్ నుండి ఎస్ఆర్హెచ్ వేట వరకు ఫుల్ అనాలిసిస్ చూసేద్దాం. మ్యాచ్ నెంబర్ 1, పంజాబ్ వర్సెస్ ఢిల్లీ, ద 265 రన్ చేజ్. అరుణ్ జైట్లీ స్టేడియంలో రికార్డ్స్ అన్నీ తలకిందులైపోయాయి. కేఎల్ రాహుల్స్ 152 నాట్అవుట్. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జస్ట్ 67 బాల్స్లో 152 రన్స్ కొట్టి అసలు సంచలనం సృష్టించాడు. స్టేడియం అంతా షాక్ అయిపోయింది. 16 4s అండ్ 9 6sతో ఢిల్లీ స్కోర్ని 264 ఫర్ 2 దగ్గర నిలబెట్టాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై అన్ ఇండియన్. కానీ పంజాబ్ కింగ్స్ ఇప్పుడు బీస్ట్ మోడ్లో ఉన్నారు. ప్రబ్ సిమ్రన్ సింగ్ 76 రన్స్ అండ్ శ్రేయస్ అయ్యర్ 71 రన్స్ కొట్టి రచ్చలేపారు. 265 టార్గెట్ని జస్ట్ 18.5 ఓవర్స్లోనే చేస్ చేసి వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు. కెప్టెన్ అక్షర్ పటేల్ స్పెయిన్. పాపం డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ తర్వాత చాలా ఫీల్ అయ్యారు. క్యాచెస్ వదిలేయడం వల్లే మేము ఓడిపోయామని గట్టిగా చెప్పారు. టూ మెనీ మిస్ క్యాచెస్ మాత్రం డీసీకి పెద్ద మైనస్ అయిపోయింది. మ్యాచ్ నెంబర్ 2, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, జైపూర్లో ఆరెంజ్ వేవ్. ఈవినింగ్ మ్యాచ్లో కూడా అదే రేంజ్ హిట్టింగ్ రిపీట్ అయింది. వైభవ్స్ టర్న్. 15 years ఓల్డ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 37 బాల్స్లోనే 103 రన్స్ కొట్టి రాజస్థాన్ని 228 ఫర్ 6 దగ్గర నిలబెట్టాడు. ఎస్ఆర్హెచ్ కోల్డ్ బ్లడెడ్ చేస్, 229 టార్గెట్. ప్యాట్ కమిన్స్ రిటర్న్తోనే టీంలో కొత్త జోస్ వచ్చింది. ఇషాన్ కిషన్ 31 బాల్స్లో 74 రన్స్ అండ్ అభిషేక్ శర్మ 57 రన్స్ ఇద్దరూ కలిసి ఆర్ఆర్ బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నారు. ద ఫినిష్. నితీష్ రెడ్డి 36 రన్స్ అండ్ క్లాసన్ 29 రన్స్ ఇద్దరు ఫినిషర్స్గా మ్యాచ్ని 18.3 ఓవర్స్లోనే ఫినిష్ చేశారు. ఎస్ఆర్హెచ్ won by 5 wickets. రికార్డ్స్ ఆఫ్ ద డే. టోటల్ రన్స్. సాటర్డే ఒకే రోజు టోటల్గా 986 రన్స్ రిజిస్టర్ అయ్యాయి. మ్యాచ్ 1 529 ప్లస్ మ్యాచ్ 2 457. డబల్ 200+ చేజెస్. ఒకే రోజు 2 200+ టార్గెట్ చేజెస్ జరిగాయి. ఇది అసలు రేరెస్ట్ రికార్డ్. పర్పుల్ క్యాప్ రేస్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఇషాన్ మలింగ 38 రన్స్ ఇచ్చి 2 క్రూషియల్ వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ రేస్లో 12 వికెట్స్తో గట్టి కంటెండర్గా ఉన్నాడు. ఫైనల్ వర్డిక్ట్. సో ఫ్రెండ్స్, సాటర్డే మ్యాచెస్ తర్వాత ఇప్పుడు బౌలర్స్కి నిద్ర పట్టదు. పంజాబ్ 6 విన్స్తో టేబుల్ టాప్లో ఉంటే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ రేస్లో టాప్ 3లోకి వచ్చేసింది. మరి కేఎల్ రాహుల్ 152 రన్స్ నాట్అవుట్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. క్యాచెస్ మిస్ అవ్వకపోతే ఢిల్లీ గెలిచేదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి సోల్ అండ్ స్కూల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మ్యాచెస్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.